మన టీమిండియా టీ20 వరల్డ్ కప్లో వరుసగా మూడోసారి సెమీఫైనల్కు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన ఈ హై ప్రెషర్ మ్యాచ్ నిజంగా అభిమానులకు నరాల పండుగలా మారింది. ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమికి ఇది ఒక పర్ఫెక్ట్ రివెంజ్ అన్న భావన అందరికీ కలిగింది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత అదే తరహా సన్నివేశంలో భారత్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో ముందుగా వెస్టిండీస్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. పవర్ ప్లేలో భారత్ ఒక వికెట్ కూడా తీసుకోలేకపోయింది. ఫీల్డింగ్లో కొన్ని తప్పిదాలు స్పష్టంగా కనిపించాయి. అభిషేక్ శర్మ 2 క్యాచులు వదిలేశాడు. వరుణ్ చక్రవర్తి ఒక రన్ అవుట్ అవకాశాన్ని మిస్ చేశాడు. అయితే పాజిటివ్ ఏమిటంటే వెస్టిండీస్ ఓపెనర్లు వికెట్ కోల్పోలేకపోయినా అగ్రెసివ్గా ఆడలేకపోయారు. కెప్టెన్ షాయ్ హోప్ కేవలం ఒక 100 స్ట్రైక్ రేట్తో స్ట్రగుల్ అయ్యాడు. బ్రాండన్ కింగ్ స్థానంలో అఖీల్ హుసైన్ను తీసుకోవడంతో ఓపెనింగ్లో రోస్టన్ చేస్కు అవకాశం ఇచ్చారు. ఆ నిర్ణయం పనిచేసింది. చేస్ 25 బంతుల్లో 40 పరుగులు చేసి మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇది వారి టోర్నమెంట్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. పవర్ ప్లే ముగిసిన వెంటనే వరుణ్ చక్రవర్తి షాయ్ హోప్ను అవుట్ చేసి బ్రేక్ థ్రూ అందించాడు. లెగ్ స్పిన్ తర్వాత గూగ్లీ వేసి హోప్ను పూర్తిగా మోసం చేశాడు. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొంత డిఫెన్సివ్గా ఆలోచించాడు. షిమ్రోన్ హెట్మైర్ వంటి హిట్టర్లు క్రీజ్లోకి వస్తున్న సమయంలో జస్ప్రీత్ బుమ్రాను వెంటనే దింపాల్సిన అవసరం ఉన్నప్పటికీ 5వ బౌలింగ్ ఆప్షన్ పూర్తి చేయాలనే ఆలోచనతో హార్దిక్ పాండ్యాకు బంతి ఇచ్చాడు. దీంతో హెట్మైర్ ఫ్రీగా ఆడి 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అయితే 12వ ఓవర్లో బుమ్రాను బౌలింగ్కు తీసుకురావడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. అతను వరుసగా హెట్మైర్, రోస్టన్ చేస్లను అవుట్ చేసి మ్యాచ్ మొమెంటాన్ని భారత్ వైపు తిప్పాడు. ఆ ఓవర్ అతని క్లాస్ను మళ్లీ నిరూపించింది. తర్వాత హార్దిక్ కూడా ఒక కీలక వికెట్ తీసి వెస్టిండీస్ రన్ ఫ్లోను తగ్గించాడు. కానీ డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ అంతగా క్లిక్ కాలేదు. 15 ఓవర్లకు 125 పరుగుల వద్ద ఉన్న వెస్టిండీస్ చివరి 5 ఓవర్లలో దాదాపు 70 పరుగులు జోడించింది. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ వేసిన 16వ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. పోవెల్, హోల్డర్లు అగ్రెసివ్గా ఆడి స్కోర్ను 195కు చేర్చారు. బుమ్రా, అక్షర్ పటేల్ మినహా మిగతా బౌలర్ల ఎకానమీ 10 దాటింది. ఫీల్డింగ్ లోపాలు, టాక్టికల్ నిర్ణయాలు కలిసి భారత్కు కొంత ఒత్తిడి తెచ్చాయి. 195 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ భారీ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్లో ఇప్పటికే సంజు సామ్సన్ 2 సిక్సులు, ఒక 4 కొట్టాడు. చివరి బంతికి సింగిల్ తీసుకుంటే సరిపోయేది, కానీ రిస్క్ తీసుకుని వికెట్ కోల్పోయాడు. ఇషాన్ కిషన్ కూడా 2 బౌండరీలు కొట్టి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ తొందరగా 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో సంజు సామ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సంజు సామ్సన్ తన కెరీర్లోనే అత్యుత్తమ టీ20 నాక్ ఆడాడని చెప్పాలి. 50 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 12 బౌండరీలు, 4 సిక్స్లు ఉన్నాయి. మొదట్లో అగ్రెసివ్గా ఆడిన అతను వికెట్లు పడిన తర్వాత అప్రోచ్ మార్చి స్ట్రైక్ రొటేట్ చేస్తూ గ్యాప్లు కనుగొంటూ అవసరమైనప్పుడు మాత్రమే బిగ్ షాట్లు ఆడాడు. ఎక్కడా హడావుడి కనిపించలేదు. టెంపరమెంట్, క్యాలిక్యులేషన్, గేమ్ అవేర్నెస్ ఆల్ టాప్ క్లాస్. సూర్యకుమార్ యాదవ్తో కలిసి 35 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇందులో సూర్య 16 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఎక్కువ అటాక్ బాధ్యత సంజు తీసుకున్నాడు. తర్వాత తిలక్ వర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేసి గేమ్ను ముందుకు తీసుకెళ్లాడు. సంజుతో కలిసి 26 బంతుల్లో 42 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ పార్ట్నర్షిప్లో సంజు సెకండ్ ఫిడిల్ పాత్ర పోషిస్తూ తిలక్కు ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాడు. అవసరానికి అనుగుణంగా గేర్లు మార్చిన తీరు అద్భుతం. చివర్లో హార్దిక్ పాండ్యా కొంత రస్టీగా కనిపించినా శివం దూబే 2 కీలక బౌండరీలు కొట్టి ప్రెషర్ తగ్గించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమైన సమయంలో సంజు 6, 4 కొట్టి మ్యాచ్ ముగించాడు. అతని ఇన్నింగ్స్ చూసినవారికి చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ గుర్తుకు వచ్చాడు. టీ20 వరల్డ్ కప్ చేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 82 కోహ్లీ పేరిట ఉండగా ఈ మ్యాచ్లో సంజు 97తో ఆ రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్ బౌలింగ్ కూడా ఒత్తిడిలో తడబాటుకు గురైంది. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయారు. జేసన్ హోల్డర్, బుడకేష్ మోతీ కీలక క్యాచ్లు వదిలేశారు. వారి బలమైన విభాగం బ్యాటింగ్ మాత్రమే అనిపించింది. అయినప్పటికీ వారు చివరి వరకు పోరాడి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చారు. మొత్తానికి ఈ మ్యాచ్లో 2 జట్లు కూడా ఒత్తిడిలో కనిపించాయి. ఫీల్డింగ్ లోపాలు, టాక్టికల్ గ్యాంబిల్స్ 2 వైపులా జరిగాయి. కానీ ప్రధాన తేడా సంజు సామ్సన్ టెంపరమెంట్. చివరి వరకు క్రీజ్లో నిలబడి గేమ్ను కంట్రోల్లో ఉంచిన తీరు మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. ఇప్పుడు సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను ఎదుర్కోబోతోంది. ఈ విజయం టీంకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
ఒక హిస్టారిక్ చేజ్, ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ మరియు ఒక పర్ఫెక్ట్ రివెంజ్ స్టోరీ. వెల్ ప్లేడ్ సంజు సామ్సన్, వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.